నమస్తే అండి. ఈరోజు మార్నింగ్ ఇలాగా దిబ్బరొట్టు వేసాను. మినపిండితోనే వేస్తారు. దీన్ని దిబ్బరొట్టు అంటారు, మినపరొట్టు అంటారు. రాత్రి కలిపి పెట్టిన ఇడ్లీ పిండితో వేసాను. దీని కాంబినేషన్గా ఆవకాయ పచ్చడితో తింటే చాలా బాగుంటుంది. మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు ఇలాగే వేసేవారు. అంటే వాళ్ళు కట్టెల పొయ్యి మీద వేసేవారు. బీటి మూకుడు పెట్టి దాంట్లో ఆయిల్ వేసి మూకుడి నిండా వేసేవారు మినపిండి వేసి పైన హిత్తడి పిల్లని బోర్లించి దాని మీద ఎర్రగా కాలిన నిప్పులు ఉంటాయి కదా, పుల్లలతో కాలిన నిప్పులు కానీ పిడకలతో కాలిన నిప్పులు కానీ వేసేవారు. ఒక గంటకి చాలా బాగా ఏగి బాగుండేది. బాగా లోపల కూడా బాగా ఉడికి ఉండేది. అది 4-5 పీసుల కింద కట్ చేసి అందరికీ తలో పీసు పెట్టి ఆవకాయ పచ్చడితో పెట్టేవారు అనమాట. చాలా బాగుండేది. ఇప్పుడు కూడా అదే అలవాటు నాకు. ఈ రొట్టె ఎప్పుడు వేసినా ఇలా ఆవకాయ పచ్చడితోటే తింటాము. అంటే వేరే టిఫిన్స్కి వేరే పచ్చళ్ళు ఉంటాయి. ఈ రొట్టెకి మట్టికి ఆవకాయ పచ్చడి మొక్క కాంబినేషన్ అన్నమాట. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.